లిస్టులో మీ పేరు ఉండటం ముందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. 99 సీట్లు. అందులో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గతంలో 2 సార్లు పర్చూరు నుంచి రిప్రజెంట్ చేశాను. 3ఓసారి కూడా రిప్రజెంట్ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ తరఫున నాకు రావడం చాలా సంతోషం అనిపించింది. గతంలో చూసుకుంటే మీరు చాలా అభివృద్ధి చేసామని మీరు అంటున్నారు. అంటే గతంలో పర్చూరు నియోజకవర్గంలో చాలా దోచుకున్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో ప్రజల నుంచి పనులు చేయకుండా కోట్ల రూపాయలు ధనాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్న బినామీల పేరు మీద తరలించారనేసి మొన్నటిదాకా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న మీకు ఆమంచి కృష్ణమోహన్ ఆరోపణలు చేశారు. దాని మీద మీరేమంటారు? అది వాస్తవం కాదండి. అదేదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటం తప్పితే నీరు చెట్టు ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. అందులో దాదాపు 100కు పైగా చెరువులు పునరుద్ధరించబడ్డాయి. ఎక్కడన్నా 1-2 చోట్ల చిన్న చిన్న తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఇట్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నెంబర్ 1. నెంబర్ 2, నీరు చెట్టు వర్క్స్ సంబంధించిన బిల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఉదాహరణకి మేము కొనికి దగ్గర ఒక 3 చెక్ డ్యామ్స్ కట్టడం జరిగింది. వాటికి ఇంతవరకు బిల్లులు రాలా. ఆ 3 చెక్ డ్యామ్స్ కింద దాదాపు ఈ 5 సంవత్సరాలుగా టెయిల్ ఎండ్ అక్కడ వాటర్ చెట్టు చివరి దాకా ఉండదు. అక్కడ దాదాపు ఒక్కొక్క చెక్ డ్యామ్ కింద 50 నుంచి 100 ఎకరాలు 100 ఎకరాలకి తళ్ళు ప్రతి సంవత్సరం 4-5 టైమ్స్ పెట్టుకునే పరిస్థితి. అంటే మేము చేసిన పనులు యూటిలైజేషన్లోకి వచ్చినాయి, కానీ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి మినిమం బిల్స్ కూడా రాలేదు. ఇంకా దోచుకునేది ఎక్కడ? కాబట్టి అది పొలిటికల్ ఆరోపణ, పసలైన ఆరోపణ. దానికి మేము ఇంతకుముందు కూడా పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా గ్రానైట్ క్వారీలు, ఈ గ్రానైట్ క్వారీల మీద అక్రమ తరలింపులను మీరు అడ్డుకునే క్రమంలో మీ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. దానికి నిన్నకాక మొన్న మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీ కేసులకు సంబంధించిన నోటీసులు తీసుకొని వచ్చారు. అసలు అవి అక్రమం అంటారు, వాళ్ళు అధికారికంగా మీరు వాళ్ళ మీద దాడి చేశారనేసి చెబుతున్నారు. అది ఏమంటారు దాన్ని? ఈ విధంగా కొన్ని తప్పుడు కేసులు, కొన్ని 100 కేసులు మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ కార్యకర్తల మీద ఈ 5 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నారు. ఇది పరాకాష్ట. ఏంటంటే అధికారులను అడ్డం పెట్టుకొని మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తూ ఉంది. ఉచితంగా దొరికే ఇసుకని వీళ్ళు పాలసీ రూపొందించి దాన్ని ప్రభుత్వ ఆదాయం వస్తుందని చెప్పి మభ్యపెట్టి వీళ్ళు సొంత ఆదాయం పెంచుకుంటూ ప్రైవేట్ సైన్యంతో ఇసుక మొత్తం ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఎక్కువ మందికి తెలియకుండా ప్రతి దాంట్లో కూడా మైనింగ్కి సంబంధించిన చాలా అంశాల్లో వీళ్ళు ప్యారలల్ మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక మాఫియా తరహా. ఎలాగంటే ఇక్కడ మార్టూరు గ్రానైట్ ఉంటుంది, చీమకుర్తి గ్రానైట్ ఉంటుంది. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకి లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి ముడి సరుకు ఇక్కడ ప్రాసెస్ అయ్యి పాలిష్ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక రెగ్యులర్గా ఇక్కడ ఒక బిజినెస్ జరిగే యాక్టివిటీ. వీళ్ళ మీద కక్ష కట్టి ఆ ఫ్యాక్టరీల మీద తప్పుడు కేసులు రాసి లక్షల రూపాయల పెనాల్టీ వేస్తామని బెదిరించి ప్రతి 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో వ్యాపారస్తుల్ని దగ్గరికి విజిలెన్స్ అధికారులు పంపించి ముడుపులు వసూలు చేసుకొని నెలవారీ మామూలు వసూలు చేసుకొని ఆ మామూలు కడితే తప్పితే వీళ్ళు వ్యాపారం చేయలేని పరిస్థితి సృష్టించారు. అదొకటైతే 2, వీళ్ళు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రాయల్టీస్ కానీ లేకపోతే జిఎస్టీలు కానీ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయినా కాకపోయినా మాకంటూ ఒక జే ట్యాక్స్ లారీకి ఇంత అని చెప్పి కట్టాలి. మీరు ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఈ డబ్బులు కట్టాల్సిందే. అంటే మీరు చెప్పాలని చెప్తున్నారా జే ట్యాక్స్ అని, లేదా నిజంగా జరిగిందా మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో స్పష్టంగా నా 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ ఉండే చోటా మోటా నాయకులకి వెళ్తుందా, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకి, లేకపోతే మా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది మా నియోజకవర్గమే కాదు, ఇక్కడి నుంచి మీకు ఇతర ప్రాంతాలకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రవాణాలో ఉండే కవర్ అయ్యే ఏరియాస్ మొత్తం కూడా ఇదే విధంగా వ్యాపారస్తులకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పక్క రాష్ట్రాలకు వచ్చే బిజినెస్ని మన వాళ్ళు క్యాప్చర్ చేసి మన దగ్గర నుంచి ఉత్పత్తి పెరుగుతుంది. కానీ నువ్వు వ్యాపారస్తులు ముక్కుపిండి వాడికి వచ్చే ఆదాయంలోంచి నువ్వు రౌడీ మామూలు వసూలు చేయడం దుర్మార్గం.
రెండు, వాడు చేసే వ్యాపారంలో ఏలు పెట్టేసి నువ్వు మరలా అతన్ని నీకు ఖచ్చితంగా అడిషనల్గా 100 రూపాయలు ట్యాక్స్ కడితే నీకు 100 రూపాయలు కట్టే విధంగా నువ్వు, లేకపోతే నువ్వు అతని వ్యాపారం చేయనిచ్చే విధంగా లేని పరిస్థితి సృష్టించడం అనేది దుర్మార్గం. దానివల్ల ఏమవుతుంది, కొత్తగా వచ్చేవాడు ఎవడు ఈ ఏ వ్యాపారంలోకి రాడు. అటు ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో వాడు వ్యాపారం చేయాలనుకోడు. అవకాశం ఉంటే షిఫ్ట్ చేయగలిగితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. దాంట్లో భాగంగానే ఈరోజు అమర్ రాజా కానీ కొన్ని పదుల సంఖ్యలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బయటికి వెళ్ళిపోయినాయి. ఎవరికి తెలియదు. అవి రావాల్సిన ఐటీ కంపెనీస్ రాలా. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎంతో కొంత వస్తూ ఉండేవి. కానీ ఈరోజు మీకు ఎక్కడైనా చూడండి, ఒక్క పరిశ్రమ కొబ్బరికాయ కొట్టింది పాపని పోలేదు, పెద్దది కానీ చిన్నది కానీ. ఎందుకంటే ఇక్కడ అలాంటి భయానకమైన వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక రకంగా ఉంటే గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రతి ఒక్కడు ఎవడి రేంజ్లో వాడు బెదిరించి భయపెట్టి డబ్బులు సంపాదించాలనే దీంతోనే ఉన్నారు. మీ నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే రైతువారి కుటుంబాలు ఎక్కువ, రైతులు ఎక్కువగా వ్యవసాయం చేసే పరిస్థితి. అయితే ఈ గడిచిన 4 సంవత్సరాల్లో చూసుకుంటే వ్యవసాయం పట్ల మక్కువ చూపించే పరిస్థితిగా రైతాంగానికి కనపడలేదు. నీరు సరిగా చివరి ఆయకట్టు భూములకు అందట్లేదు. దానికి కారణం ఏంటంటారు? రైతుల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆడుకున్నంత చేసిన నష్టం ఎవ్వరూ చేయలేదు. ఎక్కువ నష్టం రైతులకే జరిగింది ఈ ప్రభుత్వం వల్ల. దానికి 3 కారణాలు. ఒకటి, కంప్లీట్గా వాటర్ రెగ్యులేషన్ సిస్టమ్. మనకున్న అన్ని ప్రాజెక్టులకి దాంట్లో వర్షాకాలంలో వాటిలో వచ్చే నీటిని బట్టి దాని కింద ఆ ప్రాజెక్ట్ కింద ఉండే ఆయకట్టుకి ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఈవెన్ లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ప్రతిదానికి ఇది ఒక మాన్యువల్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా వాటర్ రిలీజ్ షెడ్యూల్ని ఇంతవరకు ప్రకటించాల. ఈవెన్ నాగార్జున సాగర్ ఆయకట్టుకు కానీ మంత్రి కానీ అధికారి కానీ కింద ఉండే లస్కర్ దగ్గర నుంచి పైన ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి వరకు ఎవ్వరూ దాన్ని ప్రకటించిన పాపాన పోలేదు. అంటే నీళ్ళు ఎన్ని వస్తున్నాయో రైతుకు తెలియదు. నాగార్జున సాగర్ డ్యాములో నీళ్ళు ఉన్నాయి అనేది, ఆయకట్టు చివరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మాకు ఎప్పుడు వస్తాయి, ఏ సమయం నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు వస్తాయి, ఎన్ని తళ్ళు నాకు నీళ్ళు వస్తాయి అనేది రైతుకు తెలియదు కదా. రైతు సొంత లెక్కలు వేసుకొని చేసుకోలేడు కదా. అది ప్రభుత్వం బాధ్యత. దుర్మార్గం వీళ్ళు చేయలేదు. దానివల్ల రైతు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏ పంట వేసుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి వాటర్ ఎక్కువ ఉంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాటర్ ఇస్తాము, తక్కువ ఉన్నప్పుడు మేము ఆరుతడి పంటలు వేసుకోండి, అన్ని పంటలకి మేము ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉండే పంటలకి వేసుకోవద్దని ప్రభుత్వమే 10 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుంది. లేకపోతే ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకే మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఈ డ్యూరేషన్లో ఫిట్ అయ్యే పంటలే వేసుకోండి అని గతంలో ప్రభుత్వాలు చెప్పాయి. కానీ దుర్మార్గం ఏంటంటే వీళ్ళు వాటర్ రిలీజ్ ఇవ్వలేదు. అంటే వాటర్ బాధ్యత తీసుకోలేదు వీళ్ళు. రూరల్ ప్రాంతంలో ఎక్కువ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, తెలుగుదేశానికి రూరల్ ఓటింగ్ రాదు అనేసి గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు. తప్పది. అయితే మీరేమో బలంగా వాళ్ళు చేసిన తప్పిదాలు రూరల్లో ఉన్న రైతాంగం మొత్తం తీవ్రమైన నష్టానికి గురైంది అంటున్నారు.